touch. వారు తయారు చేసింది పండగ వేళ మెరిసే చుచ్చుబుడ్లు కాదు, తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడిన కలలు. కేవలం వారు తయారు చేసింది బాణాసంచా కాదు, ఆ కుటుంబాల ఆశలు, ఆశయాలకు మెట్లు. దీపావళి మన ఇంటి ముందు అవి వెలుగులు చిందిస్తే వారి ముఖాలలో చిరునవ్వు కనిపిస్తుంది. కానీ పండగకు ముందే ఒక్కసారిగా చెలరేగిన ఆ మంటలు ఆ కళలను, ఆ జీవితాలను కబలించాయి. 8 మంది జీవితాలలో చీకట్లను నింపేశాయి. ఇది కోనసీమ జిల్లాలో జరిగిన దారుణం. పండగ సంబరాలకు బాణాసంచాను సిద్ధం చేస్తున్న వేళ రాయవరానికి సమీపంలో ఉన్న గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఆ ప్రాంతం మొత్తం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలలో కాలిపోయి 6గురు సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో 2 ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 8కి చేరింది. మృతుల్లో పరిశ్రమ యజమాని బిక్కవోలు మండలం కొమరిపాలానికి చెందిన వెలుగుబంట్ల సత్యబాబుతో పాటు అనపర్తి మండలం సావరానికి చెందిన చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నం, ఒడిశాకు చెందిన కె సదానంద, సోమేశ్వరానికి చెందిన పాక అరుణ, పొట్నూరి వెంకటరమణగా గుర్తించారు. పలువురు కార్మికులు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ బాణాసంచా కర్మాగారంలో పనిచేసేందుకు గత 3 నెలలుగా 16 మంది మహిళలు అనపర్తి సావరం నుంచి రోజువారీ వెళ్తున్నారు. ఇక బుధవారం కూడా 16 మంది పనికి వెళ్ళవలసి ఉండగా వీరిలో 10 మంది సావరంలో శుభకార్యంలో పాల్గొనవలసి రావడంతో 6గురు మాత్రమే పనికి వెళ్లారు. దీంతో మిగిలిన వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. 3 నెలలుగా ఒకే చోట పనిచేస్తూ కలిసి వెళ్ళి వచ్చేవారిలో 3 లేరన్న వార్తతో ఇప్పుడు విషాదంలో మునిగిపోయారు. పరిశ్రమలో అగ్ని ప్రమాద నివారణకు అన్ని అనుమతులు తీసుకోవడంతో పాటు జాగ్రత్తలు తీసుకున్న అనుభవం లేని కార్మికులతో పనిచేయడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక చిచ్చుబుడ్లలో ఓ పరికరంతో మందు కూరుతుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి అవి లోపల సిద్ధం చేసినటువంటి ఉంచిన భారీ తారాజువ్వలు ఇతర బాణాసంచాకు వ్యాపించి మంటలు అంటుకుని పేలుళ్లు సంభవించాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కూడా ఓ కారణంగా అనుమానాలు ఉన్నాయి. పూర్తి విచారణలో అసలు విషయాలు తేలనున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి అనిత, ఆమెతో పాటుగా స్థానిక నాయకులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. కాదన్నట్టు వివరం మీ దగ్గర ఉంటుంది లిస్టు లేదా? మా దగ్గర లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. అది డిసీజ్డ్ ప్లస్ ఇంజ్యూర్డ్ పర్సన్స్ లిస్ట్ మాత్రం ఉంది. అంటే జరిగిన సంఘటన కూడా అందరికీ సానుభూతి ఉంటుంది. ఇది కరెక్టే కాదంటలా. కాకపోతే మన దీపావళి దగ్గరికి వస్తుంది. ఇవన్నీ పీరియడికల్ చెక్స్ 29 చెక్ చేసేమంటున్నారు. 29 చెక్ చేసినప్పుడు అసలు ఈ లిస్ట్ కూడా మనం వెరిఫై చేయాలి కదా. అదే ఇప్పుడు జాయింట్ ఇన్స్పెక్షన్లో అందరూ వస్తారు. డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైర్ సేఫ్టీ నామ్స్ సంబంధించి ఈ ఫైర్ ఎక్విప్మెంట్ అంతా అంతే కరెక్ట్ అండి. వాటర్ ట్యాంకు, స్ప్రింక్లర్స్ ఇవన్నీ దురదృష్టమైన సంఘటనలు జరుగుతాయండి. ఏమండి ఇది 70 సంవత్సరాల నుంచి ఉందండి. కోనసీమ జిల్లాలో మొత్తం 20 ఉంటే 20లో ఓన్లీ ఒకటే పర్మిషన్ ఇది ఒక్కటే ఉంది.